పేతురైనా, యోహానైనా, ఆంద్రే అయినా, యాకోబు అయినా, ఎవరైనా కానీ సమయం వచ్చినప్పుడు వారు నిజంగా ప్రభుని ఎంత ఇదిగా నమ్మి విశ్వసించి ఆయనతో ఉన్నారు అనేది మనం గమనిస్తే కొన్ని చోట్ల ఎంత విశ్వాసంతో ఉన్నప్పటికీ కూడా వెనకడుగేసినట్లుగా కనిపిస్తారు. అయితే వారి బ్రతుకులు ఎప్పుడు పరిపూర్ణముగా దేవునికి ఇష్టమైన రీతిగా మార్చబడ్డాయంటే, వారిలో ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం వచ్చిందో, ఇక బ్రతికినా చనిపోయినా ఇక క్రీస్తు కొరకే మా యొక్క జీవితము అని ఎప్పుడైతే వారు నిర్ణయించుకుని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో అడుగులు వేస్తారో, అప్పుడు వారి జీవితాన్ని బట్టి దేవుడు ఇంకనూ సంతోషించే విధంగా మార్చబడింది. యేసు ప్రభు వారు సిలువ మ్రానుపై వేలాడుతున్నప్పుడు శిష్యులందరూ కూడా ఏమైపోయారు అన్నమాట, చెదిరిపోయారు, పారిపోయారు, దగ్గరికి రాలే. నువ్వు క్రీస్తుతో ఉన్నవాడువు అని ఎవరైనా వచ్చి మాట్లాడితే ఆ క్రీస్తు ఎవరో మాకు తెలీదు అనే విధంగా అయిపోయాను. అదే క్రీస్తు 3 దినాల తర్వాత మృత్యుంజయుడిగా లేచి 40 దినాలు తను తాను ఆ శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్న తర్వాత అప్పుడు కొంచెం విశ్వాసం వచ్చింది వారికి. ఆ కొంచెం విశ్వాసంతో ఇదిగో ఇలాంటి మేడగదులు ఏం చేస్తారన్నమాట, వాళ్ళు 10 దినాల్లో దేవుడు చెప్పినట్లుగా దేవుని సన్నిధిలో గడిపారు. విశ్వాసంతో మేడగదిలో 10 దినాలు గడిపిన తర్వాత దేవుడు వాగ్దానం చేసినట్లు ఆదరణకర్తను వారి మధ్యకు పంపించినప్పుడు, ఎప్పుడైతే ఆ ఆదరణకర్త వారిలోనికి వచ్చాడో అప్పుడు వారికి ఆలోచన విధానం మారిపోయింది, వారి క్రియలు మారిపోయినాయి, వారి విశ్వాస పరిమాణం అంతా కూడా మారిపోయింది. ఇక అప్పుడు వారి జీవితం అంతా కూడా ఎలా మార్చివేయబడిందంటే, ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చుడు కొరకే నేను బ్రతకాలి. అయితే వాళ్ళు దేవుడు ఎప్పుడైతే 40 దినాలు తను తాను ప్రత్యక్షపరుచుకుని ఆయన అనేకమైన అద్భుతాలు చేసిన తర్వాత అప్పుడు వారిలో ఏమొచ్చిందనమాట, మరలా విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసము లేక వాళ్ళు అంతకుముందు ఏం చేస్తారంటే మరలా పాత జీవితం వైపు ఒక అడుగు వేస్తారు, వెనక అడుగు వేస్తారు. కనుక ఏదైతే జీవన ఆధారమైనటువంటి వలలు ఉన్నాయో ఆ వలలను ఎప్పుడు విడిచిపెట్టారు వాళ్ళంటే 3.5 సంవత్సరాల క్రితం విడిచిపెట్టారు. ఎప్పుడు ప్రభు వారిని పిలిచాడో అప్పుడు వారి జీవన ఆధారమైనటువంటి వలలను ఏం చేస్తారన్నమాట, విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు మొదలెట్టారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే సిలువేశారో అప్పుడు మరలా ఆ వలలకు పని చెప్పారు. వలలకు పని చెప్పి రాత్రంతా కూడా శ్రమ పడ్డారు, చేపలు పడ్డాయా. అయితే వాళ్ళు ఒక అడుగు వెనకకు వేసి చేపలు పడదామని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను గమనించండి. ప్రభువులోనికి నడిచిన తర్వాత ఎక్కడొక చోట నీ జీవితంలో జరగాల్సిన కార్యము కొంచెం ఆలస్యమైందని, జరగలేదని చెప్పి ఎవరో వచ్చి నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చి నిన్ను డైవర్ట్ చేసి నిన్ను ప్రభువులో నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే, నువ్వు వారి మాటలు విని వెనకడుగు వేస్తే నువ్వెంత ప్రయత్నం చేస్తున్నాను కూడా దేవునికి ఆశీర్వాదాన్ని చూడలేం. ఒక్కసారి విశ్వసించి దేవునితో నడుస్తున్నప్పుడు కష్టమైన, నష్టమైన, వ్యాధులైన, నిందలైన, అవమానాలైన ఏదైనా కూడా ప్రభుతోటే నీ జీవితం ఉండాలి. అలా వెనకడుగేసావంటే అంతకు ముందు ఉన్నటువంటి ఆశీర్వాదంతో సహా కంప్లీట్గా నీ జీవితంలో ఏమైపోద్ది అనమాట, అది కనుమరుగైపోతుంది. అప్పటి వరకు కనీసము గుడ్డుల మిల్లన ఉంది నీకు, ఆ తర్వాత ఏమైపోద్ది అనమాట, మొత్తం గుడితనమే, అంత అంధకారం అయిపోతుంది. అలాంటి అంధకారమైన స్థితికి మనం దిగజారిపోకుండా నీ విశ్వాసము ఎప్పుడైతే దేవుని యొక్క దృష్టికి
పరిపూర్ణముగా కనిపిస్తుందో, అంటే నీ జీవితంలో దేవుడు చేస్తున్న కార్యము ఆలస్యమైన, ఒకవేళ నిందలు అవమానాలు కూడా వెళుతున్నా, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా వెళుతున్నా, అక్కడ కూడా నువ్వు విశ్వాసము కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు మనము దేవునికి ఇష్టలుగా మార్చబడతాం. చాలామంది ఆరంభ సూర్యులే. ఆరంభ సూర్యులు అంటే నేను ఎంత విశ్వాసంతో ఉంటానో, ఎంత భక్తితో ఉంటానో అని చెప్పి చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత అది రోజులు, నెలలో, సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే కొంచెం కొంచెం గ్రాడ్యువల్గా, క్రమక్రమంగా ఏమవుతుంది అన్నమాట, పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. హల్లెలూయా. మన విశ్వాస పరిమాణము ఎప్పుడైతే నిందలలో, అవమానాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులలో ఇంకను అధికమవుతుందో అప్పుడు దేవునికి ఇష్టలుగా మార్చబడతాం. అపోస్తలులు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పటికీ కూడా దేవునికి ఇష్టలుగా మార్చబడ్డారంటే 100% మార్చబడ్డా. ఎప్పుడు మార్చబడ్డారంటే ఆఫ్టర్ పెంతెకోస్తు రోజు తరువాత మాత్రమే దేవునికి ఇష్టలుగా మార్చబడ్డారు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదివితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. హల్లెలూయా. విశ్వాసము లేకుండా ఉండుట, దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునికి మనం ఎప్పుడు ఇష్టలుగా మారతామంటే విశ్వాసము కలిగి ఆయన వెంట నడుస్తామో అప్పుడు దేవునికి మనము ఇష్టలుగా మార్చబడతాం. నేను విశ్వాసం లేకుండా వచ్చి కూర్చోలేదే అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు. విశ్వాసం ఉండబట్టే వచ్చావు నువ్వు. అయితే ఆ విశ్వాసము పరిపూర్ణమైనదిగా మార్చబడినప్పుడు దేవునికి ఇంకను నువ్వు ఎలా మార్చబడతావు అనమాట, ఇష్టడుగా మార్చబడతావు. దేవునికి ఇష్టడుగా మార్చబడిన తర్వాత ప్రతి అవసరతను తీర్చగలిగినటువంటి వారు ఎవరు? మనం ప్రేమిస్తున్నటువంటి ఆయనే. కొంతమంది దొంగలుగా మార్చబడుతున్నారు యవనస్తులు. కొంతమంది చాలా ఘోరమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళు ఏదో ఒక అమ్మాయి ప్రేమలో పడుతున్నారు. కొంతమంది నేను చూశాను, ఏదో ఒక అమ్మాయి ప్రేమలో పడుతున్నారు. ఆ అమ్మాయిని సంతోషపెట్టడానికి, ఆ అమ్మాయి కోరింది ఇవ్వడానికి వీడికి ఉద్యోగం లేదు, వెనకాల ప్రాపర్టీ లేదు. వీడేం చేస్తున్నాడంటే మనందరికీ తెలుసు, చైన్ స్నాచింగ్ అని ఇంకా రకరకాల పనులు చేస్తాను. వెళుతున్నటువంటి స్త్రీలలో ఉన్నటువంటి మెడలో ఉన్నటువంటి ఆ యొక్క బంగారపు గొలుసును లాగేయడము. వాళ్ళు చనిపోతున్నారా, వారికి ఏమన్నా గాయం అవుతుందా అనే ఆలోచన లేదు. వాడి ఆలోచన అంతా కూడా ఎక్కడికి ఉందనమాట, వాడి గర్ల్ ఫ్రెండ్ని ఏం చేయాలి, సంతోషపెట్టాలి. ఆ గర్ల్ ఫ్రెండ్ కోసం వీడు దొంగ అయినా పర్లే, ఆ గర్ల్ ఫ్రెండ్ కోసం వీడు దెబ్బలు తిన్నా పర్లే, ఆమె కోసం వీడు జైలుకి వెళ్ళినా పర్లే. అలాంటి విధంగా మారిపోయినటువంటి వాళ్ళు ఈ లోకంలో, ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలామంది ఉన్నారు. అంటే వాడి ప్రేమ కోసం వీడు ఏదైనా, ఎందుకంటే ఆడికి ఆమెను సంతోష పెట్టడంలో వీడికి ఏముందనమాట, ఇష్టం ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడితే ఏదైనా చేయడానికి వెనుకాడనటువంటి వాడుగా ఉంటే, మరి దేవుడు మనల్ని ఇష్టపడితే మన జీవితంలో దేనికైనాను లోటు ఉండేటట్లుగా ఆయన చేస్తాడా? ఖచ్చితంగా చేయడు. ఇక విశ్వాసము ఎప్పుడైతే దేవునికి దృష్టికి ప్రీతికరంగా మార్చబడుతుందో అప్పుడు మనము దేవునికి చాలా చాలా ఇష్టలమైపోతాం. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడనమాట, మన యొద్దకు వస్తాడు. ఆయన దేవుడు ఎంతోమందిని స్వస్థపరిచినప్పుడు వారితో అన్నటువంటి మాట ఏంటో తెలుసా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమును బట్టే నేను ఇక్కడికి రాగలిగాను,
నీ విశ్వాసమును బట్టే నిన్ను నేను స్వస్థపరిచాను అని చెప్పేసి దేవాతి దేవుడు చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవునికి మనం ఎప్పుడు ఇష్టలుగా మార్చబడతామంటే, మొట్టమొదటిగా మనకున్నటువంటి విశ్వాసము పరిపూర్ణమైనదిగా మార్చబడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. 106వ దావీదు కీర్తనలో 24వ వచనం చెప్తాడు, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాటను నమ్మకపోయిరి. ఇక్కడ ఇజ్రాయేల్ సర్వ సమాజము గురించి దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, వారు రమ్యమైన దేశమును ఏం చేస్తారంట, వాళ్ళు నిరాకరించారు. ఇక్కడ ఐగుప్తు దేశాన్ని నుంచి ఇజ్రాయేలులు బయలుదేరి వచ్చినప్పుడు కొన్ని లక్షల మందిగా వచ్చారు. వాళ్ళు కొన్ని లక్షల మందిగా వచ్చారు. అయితే అక్కడ బయలుదేరినప్పుడు వారికి విశ్వాసము మోతాదులో ఉంది. అందుకే వాళ్ళు బయలుదేరిన కొన్ని రోజులకి దేవుడు వారి విశ్వాస పరిమాణము పెరిగిద్దా తరిగిద్దా అని చెప్పేసి దేవుడు ఏం చేశాడనమాట, పరీక్షించాడు. దేవుడు పరీక్షించేసరికి వారికి విశ్వాసము ఏమైందనమాట, చాలా మందిలో పెరిగిందా తగ్గిపోయిందా, పోయింది మొత్తానికి. హల్లెలూయా. ఎర్ర సముద్రం దగ్గర, యెరికో వాల్స్ దగ్గర ఇంకను ఆహారం లేదని, ఇంకను మాంసం లేదని, ఇంకను కాయగూరలు లేవని, త్రాగడానికి నీళ్ళు లేవని, మారా దగ్గర ఇంకా 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 అనేక చోట్ల వారికి విశ్వాసం అంతా కూడా దేవుడు పరీక్షించినప్పుడు ఏమైందంటే, నీరు గారిపోయినటువంటి విశ్వాసంతో వాళ్ళు అన్నారు. అందుకనే కదా వాళ్ళు నమ్మలేకపోయారు కనుక, వారు విశ్వసించలేదు కనుక, దేవుని యొక్క కార్యాలు చూసినప్పటికీ కూడా దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానమును వారి పరిపూర్ణముగా విశ్వసించలేదు కనుక, విశ్వసించని ప్రతి ఒక్కరు కూడా అరణ్యంలో ఏమైపోయారన్నమాట, నాశనమైపోయారు. విశ్వసించిన ఇద్దరు ఐగుప్తు దేశాన్ని నుంచి కానాను దేశానికి వెళ్ళారు. 20 లక్షల మంది జనాభాలో ఎంతమంది పరిపూర్ణముగా విశ్వసించారనమాట, ఇద్దరు. ఆ పరిమాణంలో ఇప్పుడున్న సంఘాలన్నిటిని చూస్తే ఎంతమంది విశ్వసిస్తారో. హల్లెలూయా. ఎంతమంది దేవుడు వస్తే ఆ రాకడలో ఎత్తబడతారో తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ త్రాసులో ఎంతమంది తేలిపోబోతున్నామో. మనకి విశ్వాసము దేవుని యొక్క రాకడ కొరకు దేవుడు ఆయన మరి మన కోసము మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. ఆ ఒక్క విషయాన్ని మనము నెమరు వేసుకుంటూ ఈ లోకమునంతటిని కూడా ఇందాక పాడిన రీతిగా పెంటగా ఎంచుకొని, ఇక నీ కోసమే బ్రతుకుతాను ప్రభా, ఇక నా జీవితం ఎలాగున్నప్పటికీ కూడా అది నీ సొత్తుగా మార్చబడి నీ చేతిలో వాడబడితే చాలు ప్రభా అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకుని మనము నడవగలిగితే చాలా చాలా మరి శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. అక్కడ బయలుదేరినటువంటి అన్ని లక్షల మంది దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానాన్ని విశ్వసించలే, పరిపూర్ణంగా విశ్వసించలే. ఆ 40 సంవత్సరంలో వారి జీవిత యాత్ర మాత్రమే కాదు, ఈ లోకంలో ఒక విశ్వాస యొక్క యాత్రతో సమానం అది. ఆ విశ్వాస యాత్రలో వారు 20 లక్షల మందిగా బయలుదేరితే ఇద్దరు కడవరకు ఇచ్చారు. ఈ విశ్వాస యాత్రలో మరి ఈ 40 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాతే మనం ప్రభుని అంగీకరిస్తాం బాగా చెప్తే. ఇంకో 40 సంవత్సరాల వరకు ఏమైనా మన శరీరం సహకరిస్తుంది చేయడానికి. అరే ఈ తర్వాత ఏం చేయాలన్నా సహకరిస్తుంది, అయిపోద్ది అప్పటికి. ఆ 40 తర్వాత మనము నిర్ణయం తీసుకునే కంటే 20లో దేవుని కొరకు మంచి నిర్ణయం తీసుకొని ఈ 40 సంవత్సరాల్లో విశ్వాస యాత్ర పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ప్రభువుతో నడిచినప్పుడు దేవునికి ఇష్టలుగా మార్చబడతాం. ఎలా అంటే ఆ రోజున ఎలాగైతే జోషువ కాలేబో దేవునికి ఇష్టడై జీవించి వాగ్దాన దేశంలో ప్రవేశించారో అటు విధంగా మనం కూడా
ప్రవేశించడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇదే అధ్యాయంలో మీరు చూస్తే 21వ వచనం నుంచి మీరు చదివితే అర్థమవుతుంది. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయారు. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదనను. అయితే ఆయన వారిని నశింపచేయకున్నట్లు ఆయన కోపము చలార్చుటకి ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. హల్లెలూయా. ఆయన సన్నిధిని మరి మోషే అడ్డుపడటాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నామంట, వాడిని ఆ రోజున క్షమించాడు. అలాగా దేవుడికి కోపం వచ్చిన ప్రతిసారి కూడా మోషే ఏం చేస్తూ వచ్చాడనమాట, దేవుని యొక్క కోపాన్ని సరళరుస్తూ వచ్చాడనమాట. లేకపోతే దేవుని యొక్క కోపానికి ఒకేసారి వీళ్ళందరూ కూడా అయిపోతారు. అన్ని ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేసినప్పటికీ కూడా, వారి కళ్ళతో చూసినప్పటికీ కూడా, వారి చేతులతో దాన్ని తాకినప్పటికీ కూడా దేవుని ఎడల ఏమీ లేకుండా జీవించారు. వాళ్ళు విశ్వాసం లేకుండా జీవించారు. అందుకే దేవునికి వారిపైన ఏం లేదనమాట, ఇష్టం లేదు. సంఘం ఎంత పెద్దదైనా కావచ్చు, ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా దేవుని ఎడల విశ్వాసం కలిగి జీవించినప్పుడే ఆ సంఘంలో ఎవరైతే అలా జీవిస్తున్నారో వారి దేవునికి ఇష్టలుగా ఉంటారు. మనందరూ ఇక్కడ కూర్చున్నంత మాత్రం దేవునికి ఇష్టమైపో. మన విశ్వాసం ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన రీతిగా మార్చబడుతుందో అప్పుడు మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12 చెప్తాడు. చదవండి. 3:12. సహోదరులారా, జీవము గల దేవుని మరచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరికైనాను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడు అని హెబ్రీ సంఘంతో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, జీవము కలిగినటువంటి దేవుని విడిచిపెట్టిపోయి ఏ హృదయం అంటది? దుష్ట హృదయము, దుష్టిని యొక్క హృదయం అది. హల్లెలూయా. అపవాది సంబంధులే దేవుని యొద్ద ఎన్ని కార్యాలు చూసినప్పటికీ కూడా వారి హృదయం ఇంకను లోకానుసారంగానే ఆలోచన చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా ఇప్పటి వరకు పొందుకున్న మరి ఆ కార్యాలను యోచన చేయరు వాళ్ళు. ఇంకా వారు ఏదనుకుంటే అది జరగాలి, అది జరగకపోతే జరిగినవన్నిటినీ కూడా నెమరు వేసుకోకుండా దేవుని దూషించే హృదయం కలిగి ఉంటారు, దేవుని విడిచిపెట్టే హృదయం కలిగి ఉంటారు. ఈ హృదయము దేవుడు దేంతో పోలుస్తున్నాడు అన్నమాట? అపవాది హృదయంతో పోలుస్తున్నాడు, దుష్ట సంబంధమైనటువంటి హృదయంతో పోలుస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ప్రభు సన్నిధానికి వచ్చినప్పుడు అంతకుముందు దేవుడు చేసిన కార్యాలనే నెమరు వేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందని చెప్పేసి దాన్ని ఒక్కదాన్ని ఆలోచన చేస్తూ దేవుడు చేసినటువంటి కార్యాలను మరిచిపోయి దేవుని విడిచిపెట్టేసే వారము ఉండకూడదు. ఇది ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు మనకి త్వరగా జరగట్లేదో, దానివల్ల వచ్చే కీడేంటో మేలేంటో మనకి తెలియదు కనుక కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడనమాట, దానిని పోస్ట్ పోన్ చేస్తాడు, ఆపుతాడు అంతే. ఆయన అబ్రహాము జీవితంలో దేవుడు వెంటనే ఇస్సాకుని ఇవ్వలేక కాదు, దేవుడు కొన్ని సంవత్సరములు తను పరీక్షించి ఆ తర్వాత తనని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి తండ్రిగా చేయడానికి తన్ని అన్ని సంవత్సరాలు పరీక్షించి ఆ హోదాని ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాముకి. అన్ని సంవత్సరాలు దేవుడు ఎందుకు పరీక్షించాడంటే తన విశ్వాసం ఎంత స్ట్రాంగో ఆ తర్వాత వచ్చే ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచడానికి దేవుడు అంత ఇదిగా పరీక్షించాడు. ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానికి వచ్చినప్పుడు ఏదైనా విషయము దేవుడు నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నా కానీ ఆ ప్రభు వైపే చూడు. ఆ ప్రభు యందు నీకున్న విశ్వాసం ఇంకను రెట్టింపు అవడానికి ఆలోచన చేయగానే నీలో విశ్వాసము
దిగదాచుకుని ఇంకేం చేస్తాలే దేవుడు అని చెప్పేసి ఆ దేవుని మరిచిపోయి ఆ దేవుని విడిచిపెట్టేసే ఆ హృదయము మనలో రాకోకుండా జాగ్రత్త పడదాం. హల్లెలూయా. సంఖ్యాకాండము 20 అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్యల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఇక్కడ దేవుడిని యెహోవా ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నటువంటి మోషే అహరోనులతో చెప్తున్నాడు. ఏమనంటే, ఈ ప్రజల కన్నుల ఎదుట నన్ను మహిమపరచడానికి నేను ఏదైతే మీతో చెప్పానో ఆ మాట యందు నమ్మిక లేకోకుండా మీకు గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి చేశారు కదా, మిమ్మల్ని నేను సిగ్గుపరచుకోకుండా ఉండాలని చెప్పేసే ఈ రాతిలో నుంచి నీళ్ళు ఇచ్చాను. అయితే మీరు చేసిన పనికి కానాను దేశంలో అడుగుపెట్టే యోగ్యతను మీ ఇద్దరు కోల్పోయారని చెప్పాడు. నడిపించే నాయకులుగా ఉన్నటువంటి మోషే అహరోనులు వాగ్దాన దేశంలో అడుగుపెట్టకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు అంతకుముందు ఏం చెప్పాడంటే, బండ మీద ఉంటాను, ఆ బండను కొట్టేయా, అందులోంచి నీరు ఇశ్రాయేలీయులందరూ కూడా త్రాగడానికి నేను ఇస్తానన్నాడు. దేవుడు చెప్పాడు కదా, బండతో మాట్లాడమనలే, కొట్టమన్నాడు. కొట్టాడు, వచ్చింది. రెండోసారి ఏం చెప్పాడంటే, ఆ బండలో ఉంటాను నేను, ఆ బండతో నువ్వు మాట్లాడు. ఏమంట? మొదటిసారి బండ పైన ఉన్నాడు ఆయన, దాన్ని కొట్టన్నాడు. రెండోసారి ఏం చెప్పాడన్నమాట, బండలో నేను ఉంటాను, నువ్వు నాతో మాట్లాడాను. గతంలో కొట్టిన అనుభవం ఉంది కదా, ఈ కొట్టిన అనుభవం రెండోసారి కూడా కొట్టేటట్లు చేసింది. ఈ కొట్టేటట్లుగా ఎప్పుడైతే ఆ కోపాన్ని అణుచుకోలేక ద్రోహులారని చెప్పేసి వారిని సంబోధించి, ఇదిగో జీవం గల దేవుడు ఈ బండలో నుంచి మీరు తాగడానికి నీళ్ళు ఇవ్వగలడని చెప్పేసి మాట్లాడమని చెప్పినటువంటి ఆ మాటను ధిక్కరించి ఆ బండను ఏం చేస్తాడనమాట, 2 సార్లు మోతారు. దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వస్తే పర్యవసానం ఎలా ఉంటుంది అనమాట, ఎలా ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక. ఏమన్నాడు ఆయన? నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును మీరు వాగ్దాన దేశములోనికి తీసుకొని పోలేరు అని చెప్పేసి దేవాతి దేవుడు మోషే అహరోనుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, నన్ను నమ్ముకొనకపోతిరి గనుక, నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక, నా మాటలు ఎందు విశ్వాసం ఉంచలేదు గనుక మీరు వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టరని చెప్తున్నాడు. మన కోపంలో, ఆవేశంలో మనం చేసే ప్రతి పనిని బట్టి దేవుని యొద్ద నుంచి ఏమొస్తుంది అనమాట, ఒక తీర్పు అనేది వస్తుంది. అంతకుముందు ఒకవేళ నీకు అలా జరిగితే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడు, అప్పుడు ఇలా చేయమని చెప్పాడు. కానీ ఇప్పుడు మార్చి చెప్పిన తర్వాత దానిని గతంలో నేను ఇలా చేస్తే జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు జరగదు అనే విధంగా చేయకూడదనమాట. ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినట్లుగా అయిపోయాను. కనుక మనము మొట్టమొదటిగా దేవునికి ఇష్టలుగా ఎలా మారుతామన్నమాట, విశ్వాసము, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే 147 దావీదు కీర్తన 11వ వచనంలో చెప్తాడు, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించేవాడు అన్నాడు. హల్లెలూయా. రెండోదిగా ఎవరి యందు దేవుడు ఆనందిస్తాడంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టాలన్నమాట. హల్లెలూయా. మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే దేవుని ఎడల భయభక్తులు కలిగినట్లు జీవించినట్లా?
మనం ఏం చేసినాను కూడా దేవుడు చూస్తాడురా. మనం ఏం మాట్లాడినా కూడా దేవుడు వింటాడురా. మనం ఎలా ప్రవర్తించినా కూడా దేవుడు మన ప్రక్కన ఉండి ప్రతీదీ అబ్జర్వ్ చేస్తాడురా అని ఒక భయం అనేది మనకుంటే, మనం వినేవి, మనం చూసేవి, మనం మాట్లాడేవి, మన యాక్షన్ అన్నీ కూడా ఎలా మారిపోతాయి అన్నమాట? చాలా పద్ధతిగా మారిపోతాయి. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు భలే నవ్వు వస్తుంది అనమాట. ఇప్పుడు దొంగతనాలు చేసేవాళ్ళు సర్వసాధారణంగా వాడికి అనుకూలంగా ఉందనుకో, ఆ ప్రాంతంలో వాడు ఖచ్చితంగా ఏం ఆడిస్తాడో చెయ్యి ఆడిస్తాడు. అయితే చెయ్యి ఆడిచ్చేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో సరౌండింగ్ చూస్తాడు వాడు. ఆ సరౌండింగ్ చూసినప్పుడు అక్కడ ఏదైనా వాడిని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా, వాడిని గమనిస్తుండగా, వాడిని చూస్తున్నట్లుగా అనిపించింది అనుకో, వాడు ఏం చేస్తాడు? అప్పుడు దొంగోడు కాస్త మంచోడుగా మారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు కదా. ఈ రోజుల్లో చూసేవి ఉన్నాయి కదా. ఏం చూస్తున్నాయి? సీసీ కెమెరాలు చూస్తున్నాయి. హల్లెలూయా. కొన్ని వీడియోస్లో వాడు వెళ్ళి దొంగతనం చేసేస్తాడు. చేసేసిన తర్వాత ఇలా చూసేసరికి వాడిని అక్కడ అది చూస్తూ ఉంటుంది. వెంటనే దాన్ని కింద పడేసి, మీ పర్స్ కింద పడిపోయింది అయ్యగారు అన్నట్టుగా ఆడ తీసి ఇస్తాడనమాట. వాడు మంచివాడుగా మారిపోవడానికి గల కారణం ఏంటి? సీసీ కెమెరా. ఆ సీసీ కెమెరా లేకపోతే నన్ను ఎవరు చూడలేదు కదని చెప్పేసి అక్క జోలు పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఒక్క సీసీ కెమెరాకే మనం అంత పడిపోతే, యెహోవా కన్నులు ప్రతివానిని, ప్రతి స్థలమును ఏం చేస్తూ ఉన్నాయి? చూస్తూ ఉన్నాయి. సీసీ కెమెరా భౌతికమైనటువంటి ఈ దేహాన్ని మాత్రమే చూడగలదు, కానీ మన మనసులో ఏముందో చూడగలదు అది. కానీ యెహోవా హృదయ అంతరంగములను సైతం కూడా ఎరిగినటువంటి వాడు ఆయన. మనం చేసే ప్రతి పని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన వింటూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు మనం ఇంకెంత భయము, భక్తి మనలో రావాలి? ఇప్పుడున్నటువంటి సంఘాలు అలాగైపోయింది. దేవుని సన్నిధిలో కూడా భయభక్తులు లేనటువంటి వారుగా ఉండిపోతా ఉన్నారు. దేవుని సన్నిధిలోనే భయభక్తి లేవంటే ఇంకా మామూలుగా ఉన్న గ్యాస్లో, ఇంటిలో, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, ఇంకా ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు ఒకసారి ఆలోచించారు. మన యందు దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు. హల్లెలూయా. మలాకి రాస్తున్నటువంటి గ్రంథము 3:16 చెప్తాడు. ఏమనంటే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియెగ్గి ఆలకించును అని చెప్పేసి మలాకి గ్రంథకర్త చెప్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారంట మాట్లాడుకుంటుంటే దేవుడు ఏం చేస్తాడనమాట? హల్లెలూయా. ఈ మాట మనము క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే అసలు దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ లోకరీతిని మనము ఏదైనా సీక్రెట్స్ మాట్లాడుకున్నాం అనుకో, అది ఎవరినో నాశనం చేసేద్దామని, ఎవరిని నాశనం చేసేద్దామని మాట్లాడుకుంటున్నామో ఆడే అన్నాడు అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? వాడిని నువ్వు నాశనం చేయడం కదా, నిన్ను వాడిని నాశనం చేస్తా కదా. ఒక మనిషి గురించి మనం మాట్లాడితేనే, ఆ మనిషి వింటే రియాక్షన్ అంత ఇదిగా ఉంటే, మనం మంచివారుగా మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు వింటూ ఉంటే, మరి మన కార్యాలన్నిటినీ కూడా ఆయన చేయకోకుండా నిర్లక్ష్యంగా ఉంటాడా?
నీకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఏ విధమైన ఆయుధమును వర్తిల్లదో అంటే అర్థం ఏంటంటే, నీకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా ఆలోచన చేస్తూ నిన్ను నాశనం చేయాలని చూస్తున్నప్పుడు వారి యొక్క ఆలోచన కానీ, వారి యొక్క క్రియలు కానీ, వారి యొక్క దుర్మార్గత కానీ నీ వైపు రాకోకుండా దాన్ని నేను కంట్రోల్ చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మన కోసం ఎంతమంది శత్రువులు ఎన్ని రకాలుగా వారు ఆలోచన చేసినప్పటికీ కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవునికి మనం ఇష్టలుగా ఉండి దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఏ శత్రువు కూడా మనకి సమీపముగా కూడా రాలేడు. ఇజ్రాయెల్ యొక్క రాజ్యాన్ని కానీ టచ్ చేయనటువంటి ఒక రోజు అనేది వచ్చింది. ఎప్పుడంటే ఆ దేశంలో ఎప్పుడైతే ప్రవక్త అయినటువంటి ఎలీషా ఉన్నాడో, ఎలీషా ఉన్నంత వరకు కూడా ఆ రాజ్యాన్ని టచ్ చేయాలంటే శత్రు రాజ్యానికి దడ పుట్టేదన్నమాట. ఎందుకు దడ పుట్టేదంటే, శత్రు రాజులైనటువంటి వారు సిరియా వాళ్ళు కావచ్చు, పక్కన ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఈ రాజ్యాన్ని నాశనం చేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉండేవారు. వారు రాజ్యంలో ఉండగా, వారి రాజ్యంలో ఉండి ఆలోచన చేస్తే వారి ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి బయలుదేరి వచ్చేవాడు అన్నమాట. ఈ లోపే వాళ్ళని ఎదుర్కోవడానికి ఇశ్రాయేల్ రాజు తన సైన్యంతో ఎదుర్కొండేవాడు. వాళ్ళు దొంగచాటుగా వచ్చేవాళ్ళు, కానీ అంతకుముందే ఈ రాజుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళారు. రే మనలో ఎవడో దొంగ ఉన్నాడు రా. ఆ రాజు అంటున్నాడు, మనలో ఎవడో దొంగ ఉన్నాడు. ఈ దొంగ మనక సీక్రెట్స్ అన్నిటినీ కూడా మన శత్రు రాజు అయినటువంటి ఇశ్రాయేల్ రాజుకి తెలియపరుస్తున్నాడు అని చెప్పేసి రాజుగారు ఒక రోజున చాలా కోపంగా మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు, రాజా మనలో ఎవరు దొంగలు లేరు, మనలో ఎవరు కూడా నీ యొక్క రాజ్యానికి ద్రోహం చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎలాంటి వాడంటే, మన హృదయంలో, మన రాజ్యంలో, మన మనసులో మాట్లాడుకున్న మాటలను కూడా గ్రహించగలిగినటువంటి వాడు. మన 4 గోడల మధ్య మనం మాట్లాడుకున్నది వినగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి అన్నాడు. హల్లెలూయా. ఒక ప్రవక్త దేవుని ఎడల భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి దేవుని కొరకు జీవిస్తున్నప్పుడే శత్రు రాజ్యంలో శత్రువులు మాట్లాడుకుంటున్న మాటలను వినగలిగే విధముగా, వారి ఆలోచనలు చూడగలిగే విధముగా దేవుడు అంత శక్తి సామర్థ్యములు ప్రవక్తికి ఇస్తే, మరి దేవుడు ఇంకెంత శక్తివంతుడో, ఇంకెంత అద్భుతమైన కార్యాలు చేయగలిగినటువంటి వాడో ఆలోచన చేస్తే మన ఊహకే అందదనమాట. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే దేవునికి ఇష్టలుగా మారుతాము. మనం భయభక్తులు కలిగి మనం మాట్లాడుకుంటున్న ప్రతి మాటను కూడా ఎవరు వింటున్నారన్నమాట? దేవుడు వింటున్నాడు. ఒకవేళ నీ ఆర్థికమైన పరిస్థితి బాగోలేదని ఇంకొక భక్తురాలితోనో ఇంకొక భక్తుడితోనో ఒక విశ్వాసతోనో మాట్లాడుతున్నప్పుడు కూడా, ఒకవేళ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో వాళ్ళు వినలేకపోవచ్చు, కానీ ఎవరు వింటారన్నమాట ఆ మాట? దేవుడు వింటాడు. నీ పరిస్థితిని మార్చడానికి దేవుడు వింటానే ఉంటాడు. అయ్యో నేను మొరపెట్టినప్పుడు దేవుడు వినట్లేదే, ఆ మాట మనం అనకూడదన్నమాట. మనం మొరపెట్టినప్పుడు ఆయన ఎప్పుడు వింటాడో, మన మొట్టమొదటిగా మనకి విశ్వాసము పరిపూర్ణమైనప్పుడు, మన దేవుని ఎడల భయభక్తులు కలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మొరను వింటాడు. మన మొరను త్రోసివేసేవాడు కాదు ఆయన. కీర్తనకారుడు 66:16 చెప్తాడు, దేవుని యందు భయభక్తులు గల వారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదని అంటున్నాడు. దేవుని ఎడల భయభక్తులు గల వారలారా మీరందరూ రండి అంటున్నాడు. దేవుడు నా పట్ల చేసినటువంటి కార్యాలన్నిటినీ కూడా నేను వివరిస్తానంటున్నాడు అన్నమాట. హల్లెలూయా. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే ప్రతిరోజు కూడా దేవుడు ఏం చేస్తుంటాడనమాట? కార్యాలు చేస్తూనే ఉంటాడు. మనము గ్రహించాల్సింది ఏంటంటే,
దేవుని ఎడల నేను ఎలా జీవిస్తున్నాను? దేవుని వాక్యం అంటే నేను భయపడుతున్నానా? భక్తి కలిగి జీవిస్తున్నానా? లేదా దేవుని ముందర భక్తి ఉన్నట్లుగా నేను నటిస్తున్నానా? మనుషుల ముందర అలాగే నటిస్తున్నానా అని చెప్పేసి మనము ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. దావీదు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఏమనంటే, రండి, దేవుడు నా జీవితంలో చేసినటువంటి కార్యాలను నేను వివరిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. 41వ కీర్తన 11వ వచనం చెప్తాడు, నా శత్రువు నా మీద ఉండుట చూడగా నేను నీకు ఇష్టడునని తెలియనాయన అంటాడు. నా శత్రువు నా మీద ఉండుట చూడగా అంటాడు. హల్లెలూయా. నేను నీకు ఇష్టడునే ఉన్నాను అంటున్నాడు. దేవునికి ఇష్టడుగా ఎలా మారడమాటేనా? దేవుని ఎడల విశ్వాసము, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం. ఆ భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి జీవించినటువంటి ఈయన పైకి ఎంతోమంది దాడి చేసినప్పటికీ కూడా ఎవరైనా దావీదుని ఏమైనా చేయగలిగారా? చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారంటే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఈయన దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక దేవునికి ఇష్టడుగా ఉన్న వానికి వచ్చే ప్రతి ఒక్క ఆపద నుంచి దేవుడే ఏం చేస్తాడనమాట? తప్పిస్తూ ఉంటాడు. 91వ కీర్తనలో మాట అంటాడు, ఏమనంటే, అతడు నా నామం నెరిగినవాడు కానీ నేను అతను గర్వపరిచేదను, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను ఏమనంటాడా? తప్పించదంటాడు. ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించుట, ప్రేమించుట. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటే ప్రేమించుట. ఇక మనం చూసినట్లయితే 31వ దావీదు కీర్తనలో 8వ వచనంలో చెప్తాడు, నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదము నిలబెట్టిది అంటాడు. హల్లెలూయా. కనుక మరి అలాంటి విశాల స్థలమునకు అతని తోడుకొని వెళ్ళడానికి, శత్రువుల చేతిలో పడకోకుండా ఉండటానికి, శత్రువులు ఎంతమంది ఎన్ని రకాలుగా తన్ని చంపాలని చూసినా కూడా మరి దేవుడు వారి కంట పడుకోకుండా అంత ఇదిగా ప్రొటెక్ట్ చేస్తూ కాపాడుకుంటూ వచ్చాడంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం అనమాట. హల్లెలూయా. మూడో విషయం మనం చూసినట్లయితే మనం దేవునికి ఎప్పుడు ఇష్టలుగా మారుతామంటే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు, మనుషుల దృష్టికి యోగ్యుడనే ఉన్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ విషయం అందని చెప్తాడు. ఈ విషయం ఏ విషయం అనేది నేను చెప్తాను ఇప్పుడు. హల్లెలూయా. ఈ విషయమందు క్రీస్తు యేసునకు ఏమవ్వాలంట? దాసులం అవ్వాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరంలో ఆలోచన చేసేది ఏంటంటే, బాహ్యపరమైనటువంటి ఆశీర్వాదం కొరకి, అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే శరీర సంబంధమైన ఆశీర్వాదం కొరకే ఎక్కువగా దేవుని ఎడల విశ్వాసం చూపుతారు. దేవునితో గడపడానికి ఇష్టత చూపిస్తారనమాట. అయితే ఇక్కడ దేవుని యొక్క రాజ్యం అంటే తినటం పడుకోవడం కాదని ఆయన ఏంటి, అన్నపానములు, వస్త్రములు, ఇండ్లు, ఇంకా కార్లు, ఇంకా రకరకాల వస్తువులు కాదనైనా. దేవుని యొక్క రాజ్యం అంటే చెప్తాడు, దాని ముందు వచ్చిన చెప్తాడు 17వ వచనము, దేవుని రాజ్యము భోజనము పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. అది ఈ విషయం అంటే ఆ పైన ఉన్నాయన్నమాట. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము. వీటికి మనం దాసులం అవ్వాలి. దేవుని సన్నిధానంకి వచ్చినప్పుడు, ప్రభువా నన్ను నీతిమంతుడిగా చేయ, నా కుటుంబంలో సమాధానం దయచేయ, నేను నీ ఆపయందలి మరి ఆ యొక్క శక్తి చేత నింపబడి నీ ఆపలో నేను ఆనందించలాగున నీ ఆప చేత నన్ను నింపాయి అని చెప్పేసి మనం అడగాలి. వీటి కొరకు ఎంతమంది ప్రార్థన చేసి ఉంటారు ఇప్పుడు దాకా? అమ్మా చాలా తక్కువ. ఇంకా భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదం కొరకే దేవుని సన్నిధిలో ఏం చేస్తామన్నమాట, కన్నీరు కాచి కాచి కాచి
అడుగుతా ఉంటా, గగ్గోలు పెడతా ఉంటాం. మన నీతిమంతులుగా మార్చబడితే, నీతిమంతుని పిల్లలు ఎక్కడైనా ఎప్పుడైనా భిక్షాటన చేసినట్టుగా లేదని చెప్తుంది దేవుని యొక్క వాక్యము. నీతిమంతుని పిల్లలంట ఎక్కడా కూడా మాకు కొంచెం తినడానికి పెట్టండి అయ్యా అని చెప్పేసి ధర్మం అడుక్కున్నట్టుగా ఉండదంట. మొట్టమొదటిగా మన నీతిమంతులుగా చేసేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నీతిమంతుడే ఉన్నాడు. ఆయన నీతిమంతుడై ఉండి మన నీతిమంతులుగా చేసిన తర్వాత మనం ఆ నీతిమంతుడికి ఏమవుతాం? మనము పిల్లలమవుతాము. రాజాతి రాజు రాజమార్తాండ అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఏమవుతాం? మనము పిల్లలమవుతాము. మరి ఆయన పిల్లలమైనప్పుడు మనల్ని అడుక్కునేలాగ దేవుడు చేస్తాడా? చేయడుగా. దేవుడు మనకి చాలా సులువైన మార్గాన్ని చెప్తే ఆ సులువైన మార్గంలో రావడానికి మన ఇష్టం లేకుండా కష్టమైన మార్గాన్ని ఎంచుకుంటున్నాం. ఆ కష్టమైన మార్గం ఏంటంటే భౌతిక పరమైన ఆశీర్వాదం కొరకు దేవుని సందులో ఏడుస్తున్నాం. కానీ ఆపలో నన్ను శుద్ధినిగా చేయ, నన్ను నీతిమంతుడిగా చేయ, నన్ను పరిశుద్ధుడిగా మార్చేయ, నీ శిలువ రక్తములో నన్ను కడిగయ్యా అని చెప్పేసి మనం ఎప్పుడైతే కడగబడతామో, ఎప్పుడైతే కడగబడిన తర్వాత ఆయన ఆత్మ మనలో ప్రవేశించి మనం నడిపిస్తున్నప్పుడు ఇక శరీర సంబంధులుగా మనం ఆలోచించేము. మన ఆలోచన విధానం అంతా కూడా ఎలా మారిపోద్ది అనమాట? ఆత్మ సంబంధం. అప్పుడు భౌతిక పరమైన ఆశీర్వాదం కొరకు చూడము, దేనికోసం చూస్తానమాట? నీతి కొరకు ఆకలి దప్పిక, పరిశుద్ధత కొరకు ఆకలి దప్పిక. ఇక మనకి జీవితంలో సమాధానము ఉంటే చాలా అని చెప్పేసి ఇంకా వేటి కొరకు మనం ఆలోచించాం. వీటికి మనం దాసులమైతే దేవునికి ఇష్టమవుతాం. అంతేగాని లోకానుసారమైన మెటీరియల్ బ్లెస్సింగ్ కోసము మనము దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే దేవునికి ఇష్టలుగా మార్చబడం. ఎప్పుడు మార్చబడతా అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కోసం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మెటీరియల్ కోసం చూస్తే మెటీరియల్ మాత్రమే వస్తుంది. స్పిరిచువల్గా చూస్తే స్పిరిచువల్ అలాంగ్ విత్ మెటీరియల్ బ్లెస్సింగ్ కూడా వస్తుంది. అదే కదా చెప్పాడు ఆయన, మొదట నా నీతి నా రాజ్యాన్ని వెతికితే మీకేమొస్తుంది అంటున్నాడు ఆయన. ఏమొస్తుంది? మీరు ఉండటానికి ఇల్లు వస్తుంది, కట్టుకోవడానికి వస్త్రం వస్తుంది, తినడానికి తిండి వస్తుంది. అవన్నీ మీకు అవసరమని నాకు తెలుసయ్యా అంటున్నాడు. హల్లెలూయా. అవన్నీ కూడా మీకు అవసరమన్న విషయము నాకు తెలుసు. కానీ మీరు వెతకాల్సింది ఏంటంటే ఇదిగో దీనికి దాసులు అవ్వండి. నీతిని రాజ్యాన్ని వెతకండి. నీతికి దాసులు అవ్వండి అంటే క్రీస్తుకి దాసులు అవ్వండి. క్రీస్తుకి దాసులు అంటే నిజమైన దాసుడు, నమ్మకమైన దాసుడుగా, తన ఇల్లంతటిలో నమ్మకమైన దాసుడుగా మనం మార్చబడినప్పుడు మనము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం, అనేకులకు దీవెనకరంగా మార్చబడతాం, అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడతాం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికి దాసులం అవ్వాలి? మనము క్రీస్తుకి దాసులం. క్రీస్తు కంటే నీతి, పరిశుద్ధాత్మ యందలి ఆనందము, సమాధానము. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:3 చెప్తాడు, ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే అనుసరించువారని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ సున్నతి అంటే శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు శరీర సంబంధమైన సున్నతి గురించి ఎక్కడ మాట్లాడాలి? ఆత్మ సంబంధమైన దాని గురించి ఆలోచించి ఇక్కడ ఎవరు ఆత్మ సంబంధులు అంటారు? ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మను ఆరాధించేవారు కావాలంటాడు. హల్లెలూయా. మనం శరీర సంబంధముగా దేవుని ఎంతసేపు ప్రార్థన చేసినా, ఆరాధించినా, అని గణపరిచినా అది ఇక్కడే ఆగిపోతుంది. మనం ఆత్మ సంబంధమైన రీతిలో మనము దేవుని ఆత్మ చేత నింపబడి మనం ఆరాధిస్తున్నప్పుడు, ఆయన స్తుతిస్తున్నప్పుడు, గణపరుస్తున్నప్పుడు
ప్రతి ఒక్కటి కూడా దేవునికి రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళేదిగా ఉంటుంది. హల్లెలూయా. ప్రసంగిలో మాట అంటాడు, ఏమనంటే 9వ అధ్యాయము 7వ వచనంలో, నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసం త్రాగము, ఇది వరకే దేవుడిని క్రియలను అంగీకరించను. హల్లెలూయా. ఇది వరకే నీ క్రియలు దేవుడు అంగీకరించను. దేవుడికి మన క్రియలతో సంబంధం ఉంది, కానీ మన క్రియలన్నిటినీ కూడా చూస్తూ ఉంటాడు. అవి ఆత్మ సంబంధమైనవిగా ఉంటున్నాయా, శరీర సంబంధమైనవి ఉంటున్నాయి. అవి ఆత్మ సంబంధముగా ఉంటే కనుక ఆ క్రియలన్నీ కూడా దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము మరి దేవునికి మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు నన్ను చూసి నిజంగా సంతోషిస్తున్నాడా, సంతోషించగలిగే విధముగా నా యొక్క బ్రతుకు ఉందా అని చెప్పేసి మనము ఆలోచన చేయాలి. దేవునికి మనము ఎప్పుడు ఇష్టలుగా మార్చబడతామో, దేవుడు ఎప్పుడు మనం చూసి సంతోషిస్తాడంటే, మొట్టమొదటిగా మనము దేవుని ఎడల పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి జీవిస్తున్నప్పుడు, రెండవదిగా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు, మూడవదిగా శరీర సంబంధమైన వాటి కొరకోకుండా ఆత్మ సంబంధమైన వాటి కొరకే క్రీస్తునకు మనం దాసులము అవ్వాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వాటి వరకు క్రీస్తునకు మనం దాసులమై జీవిస్తున్నప్పుడు నీ యొక్క జీవితము ఆత్మీయ ఫలములతో అలంకరింపబడడానికి ప్రతిరోజు కూడా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రార్థన కావచ్చు, దేవుని సన్నిధిలో నువ్వు గడిపే విధానం కావచ్చు, ఇతరులతో నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పనులు కావచ్చు, అన్నిటినీ కూడా దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడంటే అవి ఆత్మ సంబంధమైనవిగా కనిపించాలి. హల్లెలూయా. కొలస్సీలకు రాస్తూ చెప్తాడేమనంటే, ఏమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడే, మీరు ప్రభు అయిన ఈ క్రీస్తునకు దాసులైనారు. హల్లెలూయా. ఇది మనం గమనించాలన్నమాట. క్రీస్తునకు మనము దాసులం అవ్వాలి. ఎలా అంటే మనము ఆత్మీయమైనటువంటి ఫలముల చేత అలంకరింపబడ్డానికి, అంటే ఆత్మలో ఆనందించడానికి, ఆయన నీతిని వెతకడానికి, ఆయన సమాధానమును వెతకడానికి క్రీస్తునకు దాసులం అవ్వాలి. కానీ ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం కట్టుకుందామా అనే దానికి క్రీస్తుని వెంబడించే దాసులుగా ఉండకూడదు అన్నమాట. శరీర సంబంధమైన వాటి కొరకే దేవుని యొద్దకు వస్తారు. అప్పుడు మిమ్మల్ని చూసి దేవుడు సంతోషించడం. ఆత్మ సంబంధమైన వాటి కొరకు నా యొద్దకు రండి అంటున్నాడు ఆయన. ఆత్మ సంబంధమైన వాటి కొరకు మీరు నా యొద్దకు వస్తే వాటితో పాటు మీ శరీరానికి అవసరమైన వాటిని కూడా నేను ఇస్తానని చెప్తున్నాడు. కనుక దేవుడు మనం చూసి సంతోషించాలంటే ఈ 3 విషయాల్లో మనము మరి జాగ్రత్త కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు మనం చూసి సంతోషిస్తాడు. మొట్టమొదటిగా దేవుని ఎడల మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వారుగా, రెండవదిగా దేవుని ఎడల భయభక్తులు కలిగిన, మూడవది ఆత్మ సంబంధమైనటువంటి వాటిని దేవుని యొద్ద నుంచి పొందుకోవడానికి దేవునికి దాసులం అవ్వాలి. అప్పుడే దేవుడు మనం చూసి సంతోషిస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.